మాది ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి మూవ్ అవుతారు అనుకుంటున్నా. ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, నచ్చిందా మీకు? నాకైతే నచ్చలేదు. యాక్చువల్గా డెవలప్మెంట్ లేదు అసలు ఏపీలో. ఏ డెవలప్మెంట్ కూడా జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఎందుకు డెవలప్మెంట్ కాకుండా మిగతావి చూసుకుంటే పథకాలు డెవలప్మెంట్ కూడా చేసామంటున్నారు కదా, పథకాలు ఇవన్నీ తీసుకొచ్చారు కొత్త పథకాలు. అవన్నీ అఫీషియల్గా పథకాలన్నీ స్కామ్ అన్నీ జరగడానికే చేశారు. ఇవన్నీ యూజువల్ పథకాలు అయితే ఏమీ లేవు, జనకి ఉపయోగపడే పథకాలు అయితే ఏమీ లేవు జనాలకి. మరి అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ని ఎలా డెవలప్మెంట్ చేశారు, సైబర్ టవర్స్ ఇవన్నీ ఆయనే కదా చేసినప్పట్లో. మైక్రోసాఫ్ట్ 10 సంవత్సరాల అధికారులు ఇచ్చినప్పుడు అప్పుడేం చేయలేకపోయారు అంటున్నారు. అంటే స్టేట్ డివైడ్ అయిననే కొన్ని ఫండ్స్ అని కొన్ని నీడ్స్ అని లేవు. ఆ నీడ్స్ వల్ల కొంచెం డెవలప్మెంట్ జరిగింది, జరగడం అయితే లేదు కానీ కొద్దిగా డెవలప్మెంట్ అయింది. ఈ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా డెవలప్మెంట్ ఆగిపోయింది ఎక్కడికక్కడ. తన పెట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కదా, అదే అనుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా మంచి పనులు చేయడం వల్ల సీఎం జగన్కి ఇచ్చారు, కానీ ఆ ఒక్క ఛాన్స్తో అందరినీ చాలా నిరాశపరిచాడు, డిసప్పాయింట్మెంట్ చేశాడు బాగా. అంటే మీ సైడ్ ఎక్కడ? మీ సైడ్ మాది కాజులూరు, రామచంద్రపురం నియోజకవర్గం. ఎవరు బ్రదర్ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ అని. అంటే మీ సైడ్ ఏం చేయలేదు అసలు? మా సైడ్స్ రోడ్సే వేయలేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నియర్ కాజులూరు నుంచి మెయిన్ సిటీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాలి. 6 కిలోమీటర్స్ మెయిన్ సిటీ, మినిమం 45 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి, అంతలా ఉండే రోడ్స్ మాట. మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంటారు అంటే ఉన్నాయి, కానీ ఇద్దరు కోయిన్సిడెంట్ చేస్తే బాగుంటుంది అని అంతే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ సింగిల్గా వెళ్తే ఓట్ షేరింగ్ చీలి మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఓట్ షేరింగ్ అవుతుందని ఇద్దరు కలిపి వెళ్దామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది, కొన్ని సీట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు మరి? ఇప్పటికి చూసుకుంటే గతంలో చాలామంది ఎడ్యుకేటెడ్ అందరికీ ఓటింగ్ వచ్చింది. లాస్ట్ టైం చాలామందికి ఓటింగ్ రాలేదు కాబట్టి చాలా ఓట్లు మిస్ అయినాయి. దానివల్ల ఒక్క ఛాన్స్తో జగన్ బాగా డెవలప్ అవ్వడం వల్ల లాస్ట్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్యారెంటీగా విన్ అవుతాడు. అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఒక 4 years అవుతుంది. ఈ 4 yearsలోనే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కష్టం అంటున్నారు కదా, సో ఏం చెప్తారు మరి? ఇప్పుడు స్టేట్లో రాజధాని లేదు. ఒక ఎమ్మెల్యేని అడుగుతుంటే రాజధాని ఏమైనా కూడు పెడుతుందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మన ఏపీ పీపుల్స్కి రాజధాని ఎక్కడంటే చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు అదే హైదరాబాద్కి తెలంగాణ డెవలప్మెంట్ సిటీ, హైదరాబాద్కి తెలంగాణ డెవలప్మెంట్ సిటీ, అదే ఆంధ్రాకి ఎక్కడ చెప్పాలి, వైజాగ్ చెప్పాలా, అమరావతి చెప్పాలా, అలాంటి కొన్ని సిచ్యువేషన్లో బయట చెప్పలేకపోతున్నారు కూడా అందరూ. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు కావచ్చు, ఇప్పుడు అమర్నాథ్ గారు, వీళ్ళంతా ఇప్పుడు కంపెనీస్ తీసుకొచ్చామంటున్నారు కదా, అసలు మీరు ఆ కంపెనీస్ని మామూలుగా మీరు వాటిలో జాబ్స్ ట్రై చేశారా? యాక్చువల్గా ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారి గురించి మనం మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి ఐటీ కోసమే తెలియదు ఐటీ అంటే ఏంటండి. అలాంటి ఆయనకి మినిస్టర్ ఇచ్చారు. ఈరోజు అలాంటి ఆయనకి వైసీపీలో టికెట్ కూడా ఇవ్వలేదు. దట్ ఈజ్ ఏం చేశారు ఆయన? ఐటీ కంపెనీస్ ఏం రాలేదు కదా ఆంధ్రాకి. యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్కి అయితే టీ హబ్ వచ్చింది. హైదరాబాద్ పీపుల్స్ అందరూ మంచిగా టీ హబ్, సాఫ్ట్వేర్ రంగం చాలా డెవలప్ అయింది ఇక్కడ. అదే ఆంధ్రాకి అటువంటి ఏమీ లేవు అసలు. ఓకే, అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొట్టు పెట్టుకున్నారు, సో ఒకవేళ పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేస్తే గెలిచే ఛాన్సులు ఉన్నాయంటారా? ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఓటు షేరింగ్ అవుతుంది టీడీపీ, జనసేన, వైసీపీ. సో వైసీపీకి ఎక్కువ రిమైండింగ్ వల్ల వైసీపీ విన్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి ఓట్ షేరింగ్ అవ్వడం వల్ల. ఓకే, మరి గతంలో చూసుకుంటే ఇప్పుడు షర్మిల గారు జగనన్న వదిలిన బాణం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి షర్మిల గారే పోటీ చేస్తున్నారు కదా అన్నగారి మీద, సో మీ ఒపీనియన్ ఏంటి? అన్న బాణం కరెక్ట్గానే వదిలాడు, కానీ ఫస్ట్ పెద్దన్న మీద వదిలాడు గొడ్డలి, తర్వాత చెల్లి మీద ఎక్కడ వదులుతాడని భయంతో ముందే బయటకు వస్తుంది. అది ఇప్పుడు వాళ్ళ చెల్లి సునీత ఎంత ఆర్గ్యూ చేసినా ఏం అవ్వట్లేదు కదా కేసులు. అలా ఫ్యామిలీలో షర్మిలక్కను కూడా లేకుండా లేపేద్దామని చూస్తున్నాను అనమాట. ఏపీలో ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఏపీలో ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం అవుతుంది. ఈ టర్మ్ అయితే ఏమవుతుంది ఎలక్షన్స్కి, నెక్స్ట్ టైం ఏమన్నా కాంగ్రెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ టైం ఇప్పుడే కదా షర్మిల గారు పెద్ద లీడర్స్ రావడం కాంగ్రెస్లోకి అయితే ఫస్ట్. ఓకే, ఒకవేళ షర్మిల గారు వస్తే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా రూలింగ్ చేయగలరంటారా? ఛాన్సెస్ లేవు, షర్మిల గారు వచ్చే ఛాన్సెస్ అయితే ఫస్ట్ లేవు. కానీ ఆవిడ కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా, ఆవిడ రూలింగ్స్ ఎలా ఉన్నాయో.